విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశిని వైఎస్ జగన్ గారు ములాఖతులు కలిసిన తర్వాత దానికి సంబంధించి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది వల్లభనేని వంశి అరెస్ట్కి సంబంధించి. సో అక్కడ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలైతే నిజంగా చాలామంది ఊహించి ఉండరు ఈ స్థాయిలో జగన్ గారు మాట్లాడతారని చెప్పి. అదే జగన్ గారు ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు, వింటేజ్ జగన్ కావాలి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు జగన్ గారు ఆ రకంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఈరోజు ఏదైతే మాట్లాడారో ఆ స్థాయిలో మాట్లాడేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా కానీ ఈరోజు కొంత ఇంకా ఏమంటారు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనిపించింది నాకైతే. ఈ మధ్యకాలంలో కొంత మార్పు వచ్చింది ఆయన మాటల్లో అని ఒక చర్చ ఉన్నప్పటికీ ఈరోజు మాట్లాడింది మాత్రం ఎవరు ఊహించి ఉండరు. తరచుగా ఆయన ఏం చెప్తా ఉంటారు, అరెస్టులకు సంబంధించి మీ ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతం కాదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సో ఖచ్చితంగా ఆ అధికారులను అయితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని అంతవరకు ఆపేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. వాళ్ళ వంశీని కలిసినప్పుడు వంశీ ఏం చెప్పారని దానికి సంబంధించి ఒక సిఐ గారు ఎవరో చెప్పారంట, నేను 1.5 year ఉంటే రిటైర్ అయిపోతానని చెప్పి చెప్పాడంట. 1.5 year తర్వాత రిటైర్ అయిపోయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టను, ఖచ్చితంగా బట్టలు ఊడదీసి నిలబెడతా అనేటువంటి మాట ఈరోజు జగన్ గారు మాట్లాడడం జరిగింది. వదిలిపెట్టని చెప్పి జగన్ గారు ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ ఖచ్చితంగా అధికారులు ఆలోచన పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అనేటువంటి ఏవి కూడా శాశ్వతం కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మెలగాలనేటువంటిది జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో దానికి సంబంధించి జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం మీద నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని. అండ్ అదేవిధంగా వీళ్ళ సామాజిక వర్గంలో వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పేరి నాని కానీ, కొడాలి నాని గారికి సంబంధించి కానీ, అక్కడ దేవినేని అవినాష్కి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించి కూడా జగన్ గారు మాట్లాడడం జరిగింది. వీళ్ళ సామాజిక అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుదలను చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు కాబట్టే వాళ్ళని ఏదో ఒక కేసులు పెట్టి ఇరికించి అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. రానున్న రోజులు ఇంకా ఇలాంటి అరెస్టులు కూడా ఉంటాయి. ఆయన వాళ్ళు ఎదగనియరని చెప్పి మాట్లాడడం, కొంత సరదాగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా లోకేష్ కన్నా వాళ్ళకన్నా చాలా బాగుంటారు, అందంగా ఉంటారు కాబట్టి ఇమేజ్ ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళంతా, కాబట్టి వాళ్ళని తట్టుకోలేకనే ఎదగనీయకుండా ఈ రకంగా చేస్తున్నారని చెప్పి కొంత అక్కడ సరదాగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది జగన్ గారు. అండ్ అదేవిధంగా వల్లభనేని వంశీని ఇల్లీగల్గా ఏ రకంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేశారనేటువంటి విషయాలు కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. అంటే గతంలో అంటే 2023లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పట్టాభి మంగళగిరి ఆఫీసులో కూర్చొని ఏ రకంగా వల్లభనేని వంశీని, ఆ కుటుంబాన్ని ఏ రకంగా బూతులు తిట్టారు, అది అయిన తర్వాత గన్నవరం వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఏ రకంగా తిట్టారు, ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి వైసీపీ పార్టీ ఆఫీస్ మీద ఏ రకంగా దాడి చేశారు, మరి అక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచ్ దళితుడు ఆ సీనయ్య మీద ఏ రకంగా దాడి చేశారు, అది అడ్డుకున్నటువంటి సిఐ పైన కూడా ఏ రకంగా దాడి చేశారనే విషయాలు కూడా ఆ డేట్లతో సహా జగన్ గారు చెప్పడం జరిగింది అక్కడ. అంటే ఈ టీడీపీ పార్టీ నాయకులు గన్నవరం వచ్చి రెచ్చగొట్టి యువతలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించి ఆ తర్వాత వీళ్ళు దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో మరి ఇంత వివాదం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు మాట్లాడరు. వీళ్ళంతకు వీలుగా పోయి దాడి చేసినట్టు, అధికార దాహంతో దాడి చేశారని చెప్పి, పొగరుతో దాడి చేశారని చెప్పి కథనాలు, డిబేట్లు, అసత్యపు ప్రచారాలు ఈ రకంగా చేస్తారు. నిజాలు కూడా చెప్పాలి కదా, ఎందుకు గొడవ జరిగిందనే విషయం కూడా చెప్పాలి కదా. ఇప్పుడు అరెస్ట్కి సంబంధించి కూడా ఎందుకు మరి వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా జడ్జి గారు ముందు ఫైనల్ వాంగ్మూలం ఇస్తే దాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా అంటే చట్టాలను, న్యాయాలను అగౌరవపరుస్తూ చేసినటువంటి అంశాల గురించి కూడా చెప్పాలి కదా. ఇవి ఏవి చెప్పరు వాళ్ళు. వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తుల గురించే మాట్లాడతారు. వాళ్ళకు అనుకూలంగా ఏది కావాలో అది మాత్రమే చెప్తారు. నిజాలను చెప్పండి,
నిజంగా వల్లభనేని వంశే స్వయంగా అక్కడ వెళ్ళి దాడి చేసింటే ఇగో ఇది నిజంగానే చేశారని చెప్పి దాన్ని ఆధారాలతో సహా చెప్పండి, తప్పేం లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఎవరైనా సరే. అంతేగాని ఒకవైపే చూపిస్తూ ఇంకో వైపు లేదన్నట్టుగా ఒక రూపాయి నాణానికి బొమ్మ బరుస రెండు ఉంటాయి, రెండు వైపులా చూపించాలి కదా. ఆ చూపించేటోళ్ళు లేరు. నిజంగా ఎవరైనా చూపించే ప్రయత్నం చేస్తే వాడిని బూతులు తిట్టడం, ఇంకో దానికైనా జమ కట్టడం, పేటీఎం కావాలని చెప్పి మాట్లాడడం. ఎందుకంటే చాలా ఈజీ మాట్లాడడం. నిజాలు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు. నిజాలు మాట్లాడడం కష్టం, అది మాత్రం వాళ్ళు చెయ్యరు. సో ఈ రకంగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి. సో ఏదేమైనా కూడా జగన్ గారు గతంలో ఏ రకంగా అయితే మాట్లాడేవాళ్ళో, వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో, కార్యకర్తలకు జగన్ గారు ఏం మాట్లాడితే వాళ్ళలో ధైర్యం ఉంటుందో, భరోసా కల్పించే విధంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు జగన్ గారు మాట్లాడారే అనుకోవచ్చు. వల్లభనేని వంశీ ఆ కుటుంబానికి కూడా ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వెళ్ళి కలవడం ద్వారా, నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వడం ద్వారా. దానితో పాటు ఎవరైనా సరే తమ బాధ్యతలు తమ కరెక్ట్గా నిర్వర్తిస్తే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాటిని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా, ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి జగన్ గారు మరి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారనుకోవచ్చు.